బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి దివి వైద్య తనదైన అందం, అభినయం, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెట్టే గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో భారీ స్థాయిలో ఫాలోయింగ్ను ఏర్పరచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో కీలక పాత్ర ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఫాదర్ వంటి పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో కనిపించి మెప్పించారు. నటిగా, హీరోయిన్గా అవకాశాలు వస్తున్నప్పటికీ తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. తాజాగా దివి హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్, సోషల్ మీడియా విమర్శలు, కాస్టింగ్ అవకాశాలు మరియు తన లైఫ్ ఫిలాసఫీపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నాకు నచ్చిన డ్రెస్సింగ్ నేనే వేసుకుంటాను. నిజానికి నాకు ట్రెడిషనల్ దుస్తులంటే చాలా ఇష్టం. చీరలు, లంగా ఓణిల్లో కనిపిస్తూ ఆనందంగా ఉంటుంది. కానీ నేను గ్లామర్గా కూడా కనిపించగలను. నేను కత్తిలా ఉంటాను. దాన్ని చూపించుకోవడానికి సోషల్ మీడియా ఒక్కటే నాకున్న సరైన ప్లాట్ఫామ్. అందుకే నా ఫోటోలను పోస్ట్ చేస్తుంటాను అని దివి చెప్పుకొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల గురించి మాట్లాడుతూ మరింత స్పష్టత ఇచ్చారు దివి. ఇండస్ట్రీలో అడుగు పెట్టేటప్పుడు ముందుగా లుక్స్ మాత్రమే గమనిస్తారు. ఆ తర్వాతే యాక్టింగ్ సామర్థ్యం గురించి మాట్లాడతారు. అందుకే సోషల్ మీడియాలో నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను. నా లుక్ను ప్రేక్షకులకు, ఇండస్ట్రీలోని దర్శకులకు చూపించడం అనేది నా కెరియర్లో ఒక భాగం అని స్పష్టం చేశారు. ఈ రోజుల్లో షార్ట్ డ్రెస్సులు, స్కర్ట్లు, ఫ్రాకులు ధరించడంలో ఎలాంటి తప్పు లేదని చెబుతూ ఇప్పటి సమాజం చాలా మారింది. యంగ్ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు అలాంటి మోడర్న్ దుస్తులు వేసుకుంటారు. మీకు నచ్చిన దుస్తులు ధరించండి, కానీ అది మీకు కంఫర్ట్ గా అనిపించే వరకు మాత్రమే అని సూచించారు. సమాజంలో ఎదురయ్యే విమర్శలపై స్పందిస్తూ ఎవరైనా ఏ డ్రెస్ వేసుకున్నా వెంటనే విమర్శించడం సరికాదని దివ్య అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ముఖ్యమని ఆమె నొక్కి చెప్పారు. మనకు నచ్చినట్టు ఉండడం తప్పు కాదని, అయితే మనం వెళ్లే సందర్భాన్ని, ప్రాంతాన్ని కూడా గుర్తుంచుకోవడం అవసరమని ఆమె వివరించారు. రేపేం జరుగుతుందో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అందుకే దొరికిన ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. తినాలనిపిస్తే తినేయండి, బయటకు వెళ్లాలనిపిస్తే వెళ్ళండి. జీవితాన్ని మనకు నచ్చినట్టుగా బతకాలి. అవసరం లేని విషయాలను, నెగిటివిటీని వదిలేసి సంతోషంగా ఉండాలి అంటూ దివి తన లైఫ్ ఫిలాసఫీ వెల్లడించింది.